ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. వరుసగా యాక్షన్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న కవిత క్షేత్రస్థాయి పర్యటనలు కూడా ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. మొన్న అదానీ వ్యవహారంలో స్పందించారు. ఆ తర్వాత వాంకిడి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై స్పందించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. కేంద్ర రాష్ట్రాల తీరును ఎండగడుతున్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6 నెలల పాటు జైల్లో ఉన్న కవిత ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. కొన్నాళ్లుగా రాజకీయాలపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమించేందుకు కవిత ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో అదానీ వ్యవహారం హాట్ గా మారటంతో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ని టార్గెట్ చేస్తూ కవిత ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అలాగే రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం సర్కార్ కులగణన మొదలు పెట్టడం, బీసీ ఎజెండాను బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇప్పుడు ఈ అంశంపై కూడా ఎమ్మెల్సీ కవిత దృష్టి పెట్టారు. పూలే ఫ్రంట్ పేరుతో జాగృతి ఏర్పాటు చేసిన వేదికతోనే బీసీలకు చేరువయ్యేలా కార్యాచరణ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 29న బీఆర్ఎస్ నిర్వహిస్తున్న దీక్షా దివస్ సందర్భంగా నిజామాబాద్లో జరిగే కార్యక్రమానికి కవిత హాజరు కానున్నారు. అదే రోజు నుంచి ఇక ప్రజాక్షేత్రంలోని క్రియాశీలకంగా ఉంటూ పోరుబాట పట్టాలని భావిస్తున్నారు. కవిత పొలిటికల్ గా యాక్టివ్ అవుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరుగుతుందని ఆ పార్టీ నేతలంటున్నారు.